అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీషో నుంచి ఆర్డర్ చేసిన శారీని మనం లంగావాణి కింద కన్వర్ట్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ అయితే నేను శారీ నుంచి అయితే వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసేస్తున్నా. నేను లంగావాణి కింద అయితే ఈ శారీని నేను కన్వర్ట్ చేస్తున్నా కాబట్టి ఈ బ్లౌజ్ అయితే దానికి సెట్ కాదు. ఈ శారీలో నుంచి మనకి 5 మీటర్స్ శారీ కాబట్టి ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ కట్ చేసేసా. నెక్స్ట్ ఇది చీర పళ్ళు అండి, పళ్ళు కూడా కట్ చేసేస్తున్నా. పళ్ళు కూడా సెట్ అవ్వదు లంగావాణి మీదకి. శారీలో పళ్ళు ఇంకా బ్లౌజ్ పీస్ కట్ చేసిన తర్వాత ఇంక మిగతా ఎంత క్లాత్ అయితే ఉంటుందో అందులో 1 మీటర్ బ్లౌజ్ కోసం అయితే నేను కట్ చేసుకున్నాను సపరేట్గా. సో ఇందులో నుంచి మనం లంగావాణి చేస్తున్నాం కాబట్టి శారీకి వచ్చే పై బార్డర్ని కూడా కట్ చేసి కింద ఉన్న బార్డర్కి అయితే అటాచ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. శారీకి వచ్చే పై బార్డర్ అయితే మొత్తం మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే నేను బ్లౌజ్ కోసం శారీలో నుంచే కట్ చేసుకుంటాను అని చెప్పా కదా. బ్లౌజ్ కోసం అయితే 1/2 మీటర్ లేదా 1 మీటర్ మనకు సరిపోయినంత అయితే కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కోసం అయితే శారీ నుంచి నేను కట్ చేసుకుంటున్నా. లంగా స్టిచ్ చేయడం చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పైన బార్డర్ని కింద బార్డర్కి అటాచ్ చేస్తూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇట్లా శారీ మొత్తం దగ్గరగా పెద్ద పెద్ద కుచ్చులు అయితే పెట్టుకోవాలి. నేను ముందుకు ఒక 11 కుచ్చులు, వెనక్కి ఒక 11 కుచ్చులు వచ్చేలా అయితే నేను చూసి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్న మొత్తం శారీని. కుచ్చులు పెట్టేటప్పుడు కొంచెం మంచిగా పెట్టుకోండి, అన్ని కుచ్చులు ఒకే విధంగా వచ్చేటట్టు. ఇప్పుడైతే మనం కింద ఉన్న బార్డర్ని పైనుండే ఆ బార్డర్ని రెండింటిని కలిపి అయితే అటాచ్ అయితే చేసుకుంటున్నాం. బార్డర్ అయితే అటాచ్ చేసేసాం. పైన కూడా ఎక్కడ నేను చూపించిన విధంగా అక్కడ ఇంకోసారి అయితే మీరు స్టిచ్ అయితే చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను 2 గీతలు ఎందుకు పెట్టా అంటే నాకు ఇది కొంచెం హైట్ అవుతుంది లంగా. సో క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసేసుకుంటున్నా. ఒకటి లాస్ట్లో చూపెడతాను చూడండి నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను. మొత్తం వీడియో కవర్ చేయాలంటే చాలా లెంత్ అవుతుంది. సో ఇలా అయితే మధ్యన 2 గీతల మధ్యన స్టిచ్ చేసుకున్నా. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది స్టిచ్ చేసినాక. ఇలా లంగా మధ్యలో ఫోల్డ్ చేసి కుట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా హైట్ అయితే అది మనం ఇప్పేసుకోవచ్చు. సో ఎందుకంటే నేనైతే ఈ విధంగా మొత్తం కుచ్చులు సరసమానంగా అయితే పెట్టేసా. చూడండి మన లంగా అయితే ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ఈ బార్డర్ని లంగాకి అయితే అటాచ్ చేసి అయితే మనం ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఈ విధంగా 2 క్లాత్స్ అయితే అటాచ్ చేసి ఇలా మనం లంగాకి బెల్ట్ లాగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా అయితే మంచి ఫినిషింగ్ అయితే బెల్ట్ అయితే స్టిచ్ చేసేసాం. నేను ఆల్రెడీ లంగా కలిపేసి నేను లైనింగ్ కూడా స్టిచ్ చేసేసా. ఇప్పుడు లంగా లైనింగ్ 2 కలిపిలా మనం ఒక 3 ఇంచుల వరకు అయితే మనం కలిపి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇటు అటు 2 పక్కల. రెండు సైడ్లు ఇలా స్టిచ్ చేసినాక ఆ రెండింటినే కలిపి ఇప్పుడు మనం ఎక్కడ వరకు అయితే స్టిచ్ చేసాం అక్కడ వరకు 2 క్లాత్ని కలిపి అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి ఇలా ఈ విధంగా రెండింటిని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేసిన తర్వాత మనం లంగాకి అయితే ఏ క్లాత్ అయితే ఉందో ఆ క్లాత్ని ఇంకా లైనింగ్ క్లాత్ని సపరేట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల దానికి వచ్చే ఆ దారాలు ఇవి ఏమైతే బయటకు అయితే ఇంకా రావు, ఆ ఫోల్డ్లోనే ఉండిపోద్ది మొత్తం. ఇలా ఫస్ట్ మన లంగా క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని మంచిగా అయితే కుట్టేసుకోవాలి. ఇది కుట్టినాక మన లైనింగ్ని కూడా ఇలానే సేమ్ రెండు లైనింగ్ కలిపి ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి.
అప్పుడు మనకి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మనకి ఇంకా ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఇలా పోగులు ఇవేం బయటకు అయితే రావు. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. మొత్తం లంగా చివరి వరకు రెండింటిని స్టిచ్ చేసుకోండి. సో ఇక్కడ నేను హోల్ చూపిస్తున్నాను కదా, ఈ హోల్ ఏంటంటే నేను ఫస్ట్ లంగా కుట్టినప్పుడు అయితే మర్చిపోయా లట్కన్స్ పెట్టడం. సో అక్కడ చిన్నగా నేను మళ్ళీ కుట్టు విప్పి బెల్ట్ దగ్గర చిన్న హోల్ లాగా అయితే పెట్టుకొని నేను లట్కన్స్ ముందే నేను చేసా. వాటి వీడియో కూడా నేను పెడతాను. ఆ లట్కన్స్ని అయితే ఆ హోల్లో పెట్టి అటాచ్ చేస్తున్నా. మనం తాడు కట్టినప్పుడు అయితే లట్కన్స్ దానికి తగిలిస్తే అవి మంచిగా కనిపించవు. ఇలా లంగాకి ఒక సైడ్ని అయితే మనం హోల్డ్ చేసి ఇలా లట్కన్స్ పెట్టుకుంటే చాలా అందంగా బయటకు కనిపిస్తాయి అవి. సో ఇదిగోండి మన ఫైనల్ లుక్ లంగాది అయితే చూడండి ఎంత అందంగా ఉంది కదా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో చెప్పండి. ఈ సారీ డీటెయిల్స్ కూడా నేను పెడతాను, చెక్ చేయండి. అలానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బై ఫ్రెండ్స్.